బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పార్లమెంటు సమావేశాల్లోని వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదికను ఇప్పటికే కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దేశవ్యాప్తంగా లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలన్నది జమిలీ బిల్లు లక్ష్యం. జమిలీ ఎన్నికలకు 30కి పైగా పార్టీలు మద్దతిచ్చాయి. కాంగ్రెస్ సహా 15 పార్టీలు వ్యతిరేకిస్తున్న సందర్భం. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది. అసలు ఈ బిల్లు ఆమోదం పొందడానికి సంబంధించి చాలా ఉన్నాయని చెప్పుకోవాలి. ముందుగా పార్లమెంటు నుంచి పంచాయతీ వరకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం జమిలీ ఎన్నికల ప్రధాన లక్ష్యం. 1951 నుంచి 1967 వరకు కూడా ఇదే తరహాలో ఎన్నికలు జరిగిన సందర్భాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. అయితే దీని తర్వాత 1999లో జమిలీ ఎన్నికలకు 1999లో జమిలీ ఎన్నికలకు లా కమిషన్ సిఫారసు చేసింది. ఆ తర్వాత అంటే 2015లో జమిలీ ఎన్నికలకు పార్లమెంటు కమిటీ సిఫారసుకి సంబంధించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే జమిలీ ఎన్నికలకు సంబంధించి తాజాగా కోవింద్ కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చిన సందర్భాన్ని చూసాం. ఆ తర్వాత కేంద్రానికి ఆ అంశానికి సంబంధించి వెళ్ళింది. దీంట్లో పలు సిఫారసులు కూడా చేసింది కోవింద్ కమిటీ. రాజ్యాంగంలోని 5 అధికారులకు సంబంధించి సవరణ కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరుగుతోంది. జమిలీ నిర్వహణకు 2 అంచెల విధానానికి సంబంధించి కూడా ఇక్కడ డిస్కషన్ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. మొదటి దశలో లోక్సభ అలాగే అసెంబ్లీలకు ఎన్నికలుంటాయి. దాంతోపాటు రెండో దశలో 100 రోజుల్లోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అంటే మొదటి దశలో లోక్సభ అలాగే లోక్సభతో పాటు అసెంబ్లీలకు సంబంధించి ఎలక్షన్స్ జరుగుతాయి. ఇవి జరిగిన 100 రోజుల్లోపే రెండో దశలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగాలి. ఇది దీనికి సంబంధించి. దాంతోపాటు మరికొన్ని అంశాలకు సంబంధించి కూడా చర్చ జరుగుతోంది. ఇక్కడ హై లెవెల్ కమిటీ రిపోర్ట్ ఆన్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా 2024 అంటూ రామ్నాథ్ కోవింద్ కమిటీ ఒక రిపోర్ట్ని అప్పుడు ఇచ్చిన పరిస్థితి. ఆ రిపోర్ట్లకు సంబంధించి మాట్లాడుకోవడం జరిగింది. చాలామంది దాంట్లో ఉన్నారు. ఆ తర్వాత ప్రస్తుతం ఇది కేంద్ర కేబినెట్ ఆమోదం పొందింది. కొన్ని సిఫారసు చేయడం జరిగింది కోవింద్ కమిటీ రిపోర్ట్. ఆ తర్వాత ఇప్పుడు కేంద్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. పార్లమెంట్లోకి ఇప్పుడు చర్చకు రాబోతోంది. ఇన్ఫ్యాక్ట్ పార్లమెంట్కి సంబంధించి ఈ బిల్ రాబోతోంది. ఇక్కడ పాస్ అయ్యే అవకాశాలకు సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ ఉన్నాయి. అవి ముందు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దాని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి ఢిల్లీ నుంచి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి గోపి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. గోపి, ఇటు కేంద్ర కేబినెట్ అయితే ఆమోదించింది. ఇది ఈ సమావేశాలకు వచ్చే అవకాశం ఉందా? వస్తే బిల్ పాస్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే సాధారణ మెజారిటీ కాదు దీనికి కావాల్సింది, కాస్త దానికి మించి అని చెప్పుకోవాలి. సచిన్, ఖచ్చితంగా ఈ రోజు జరిగిన కేబినెట్ మీటింగ్ లో జమిలీ ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయమే తీసుకోవడం జరిగింది. బిల్లుకు సంబంధించిన ఆమోదాన్ని ప్రస్తుతం కేబినెట్ మంత్రులైతే ఆమోదించడం జరిగింది. దీన్ని చట్టసభలోకి తీసుకువెళ్లాలి. అయితే శనివారము ఖచ్చితంగా అందరూ ఉండాలి అంటూ కూడా ఇప్పటికే బీజేపీ విప్ జారీ చేయడం జరిగింది. నేతలంతా అందుబాటులో ఉండాలంటూ కూడా ఉభయ సభలకు సంబంధించిన సభ్యులకు ఇప్పటికే బీజేపీ విప్ అమలు చేసింది. అయితే జమిలీ ఎన్నికలకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను ఇప్పటికే రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ అధ్యయనం చేయడం జరిగింది. దాంట్లో సంబంధించిన అనేక అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నట్టుగా కూడా కమిటీ సిఫార్సు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే ప్రజాధనాన్ని వృధా కాకుండా ఆపవచ్చు అనేది ప్రధాన లక్ష్యం. రెండవది, ఈ యొక్క ఎన్నికల నిర్వహణ అనేది కూడా పూర్తిగా ఒకేసారి జరిగిపోవడం తోటి ఇటు సిబ్బందికి సంబంధించిన అంశం కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా ఈ లాభాలు ఉన్నాయనేది కూడా రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ సిఫార్సు చేయడం జరిగింది. అయితే ప్రధానంగా జమిలీ ఎన్నికలకు సంబంధించి గతంలో దేశంలో కూడా ఒకేసారి ఇటు పార్లమెంటుకు అదేవిధంగా అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరిగేవి. దానికి సంబంధించిన అంశాలను కూడా ఈ యొక్క కమిటీ చెప్పడం జరిగింది. అయితే ఈ కమిటీ సిఫార్సులను కూడా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. అయితే గత నెలలో జరిగిన కేబినెట్ సమావేశంలోనే దీనికి సంబంధించిన పూర్తి చర్చ అయితే జరిగింది. అయితే బిల్లు ఏ విధంగా ప్రవేశపెట్టాలి, బిల్లుకు సంబంధించిన అంశాలను 18,000 పేజీలను ఈ యొక్క కోవిద్ నివేదిక బిల్లును రూపొందించడం జరిగింది. లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలను ఖచ్చితంగా ఒకేసారి నిర్వహించాలి. అంటే ఒకే రోజు కాకుండా విడతల వారీగా రాష్ట్రాలకు సంబంధించిన విడతల వారీగా
ఈ యొక్క ఎన్నికలను జరపాలి. జమిలీ ఎన్నికలు అనేటివి కూడా కానీ గోపి ఇక్కడ మీరు అన్నట్టుగా ఇక్కడ లోక్సభకు సంబంధించి అంటే లోక్సభలోని రాజ్యసభలోని ఆమోదం పొందాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు అసెంబ్లీలకు సంబంధించి కూడా అక్కడి నుంచి కూడా యాక్సెప్టెన్సీ ఉండాలి. దీంతో పాటు 2/3 మెజారిటీ ఉండాలి. ఇక్కడ చాలా కీలకం. అంటే అంతవరకు వెళ్ళాలంటే కనుక ఫస్ట్ 2/3 మెజారిటీకి సంబంధించి భారతీయ జనతా పార్టీకి అంత ఉందా, అంత మెజారిటీ ఉందా? ఎందుకంటే 543 స్థానాలకు సంబంధించి ఎన్డీఏకు ఉంది. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, అటు ఇటు చూసుకుంటే 293 లేదా 296 అటు ఇటు అలా కనిపిస్తోంది. సో అటువంటి సినారియో ఉందా? అక్కడ ఎటువంటి చర్చ జరుగుతుంది? ఎటువంటి విశ్లేషణలు వినిపిస్తున్నాయి? సచిన్ 1951 51 నుంచి 67 వరకు కూడా దేశంలో జరిగిన ఎన్నికలన్నీ కూడా ఒకేసారి నిర్వహించడం జరిగింది. పార్లమెంటుకు అదేవిధంగా రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించారు. దీనికి సంబంధించిన అంశాన్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ 79వ నివేదికలో ఈ జమిలీ ఎన్నికలకు అనుకూలంగా కమిటీ సిఫార్సు చేయడం జరిగింది. అయితే జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే ప్రస్తుతం రాజ్యాంగంలోని మొత్తం దాదాపు 18 సవరణలు అవసరము. దానికి సంబంధించి కూడా కోవిడ్ తన నివేదికలో పేర్కోవడం జరిగింది. ముఖ్యంగా ఆర్టికల్ 83 పార్లమెంట్ కు సంబంధించిన ఆర్టికల్ 83లో రాష్ట్రాల అసెంబ్లీలకు సంబంధించిన అంశాన్ని కూడా ఆయన పేర్కోవడం జరిగింది. లోక్సభ రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందితే అసెంబ్లీలో ఆమోదించాల్సిన అవసరం లేదు అనేది కూడా ప్రధానంగా చెప్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఎన్నికలను కూడా ఒకేసారి జమిలీ ఎన్నికలతో పాటే ఒకవేళ నిర్వహించాలంటే గనక ఖచ్చితంగా అప్పుడు మాత్రం అసెంబ్లీలకు సంబంధించిన ప్రతిపాదన అవసరం పడుతుంది. కాబట్టి ఆర్టికల్ 324A ప్రకారంగా స్థానిక సంస్థల ఎన్నికలను కూడా కలిపి నిర్వహించాలంటే దాన్ని కూడా సవరించాల్సి ఉంటుంది. అదేవిధంగా 324A 325 రెండింటినీ కూడా సవరిస్తే రాజ్యాంగ సవరణ జరిగితే గనక జమిలీ ఎన్నికల్లో ఇటు పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు అన్ని కూడా ఒకేసారి నిర్వహించే పరిస్థితి ఉంటుంది. దీంతో చాలా వరకు ప్రజాధనం వృధా కాకుండా పోతుంది అనేది కూడా కమిటీ సిఫార్సు చేయడం జరిగింది. మరి 2029లో జరగాల్సిన సార్వత్రిక ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి. ప్రస్తుతం ఉన్న అంటే 2029 వరకు కూడా కొన్ని రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. దానికి సంబంధించిన అంశం కావచ్చు. ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి సంబంధించి కూడా కొన్ని మార్గదర్శకాలను కోవిడ్ నేతృత్వంలోని కమిటీ సిఫార్సు చేయడం జరిగింది. 18,000 పేజీలకు సంబంధించిన వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లునైతే ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రోజు కేబినెట్ ఆమోదము వీటిని ఈ యొక్క సెషన్ లోనే, ఈ శీతాకాల సమావేశంలోనే ఈ యొక్క పార్లమెంటు ఉభయ సభల్లో ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టడము, ఆ తర్వాత బిల్లును ఆమోదించడం కూడా జరుగుతుంది అనేది కూడా ఈ బీజేపీ నేతలు అయితే చెప్తున్నారు. 1 నేషన్ 1 ఎలక్షన్స్ ద్వారా దేశవ్యాప్తంగా కూడా కొంత మార్పు వస్తుంది. దేశ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు. ఎన్నికలకు సంబంధించిన అంశాన్ని కనుక గుర్తు పెట్టుకుంటే అనేక విషయాలను ప్రజల్లో కొంత గమనిస్తున్న పరిస్థితి ఉంది. సాధారణంగా చూసుకుంటే ఒక రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు జరిగితే నోటిఫికేషన్ రాకముందు నుంచి మొదలు పెడితే రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా ఆ యొక్క ఎన్నికల కోడ్ లో ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు, ప్రజలకు అందవు. ఎన్నికల కోడ్ వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఒకేసారి దేశమంతా ఎన్నికల కోడ్ ఉంటుంది. ఆ ఎన్నికల కోడ్ లోనే ఈ యొక్క రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, కేంద్రానికి సంబంధించిన బిల్లులకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలన్నీ కూడా ఒకేసారి ముగిసిపోతాయి. కేంద్ర ఎన్నికల సంఘము, రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఒకేసారి జరుగుతాయి. రాష్ట్రాల వారీగా ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చిన ప్రతిసారి కూడా కేంద్ర ఎన్నికల సంఘం పైన కొంత భారం పడుతుంది. దానికి సంబంధించి కూడా కొంత కసరత్తు కూడా గతంలో కూడా చేయడం జరిగింది. కాబట్టి 1 నేషన్ 1 ఎలక్షన్ కి దేశ ప్రజల్లో కూడా కొంత ఆసక్తి ఉంది. గతంలో కూడా కొన్ని సర్వేలు చేసినప్పుడు కూడా ఇదే అంశాన్ని కూడా దేశ ప్రజలు ఈ యొక్క కమిటీకి చెప్పడం జరిగింది. 1 నేషన్ 1 ఎలక్షన్ ద్వారా తమ సమయం కూడా వృధా కాకుండా పోతుంది. ఖచ్చితంగా 1 నేషన్ 1 ఎలక్షన్ కి మద్దతు ప్రజల నుంచి ఉంటుంది అనేది కూడా ఇప్పుడు బీజేపీ సర్కార్ భావిస్తున్న నేపథ్యంలో 2029 లోపే, అంటే 2029 ఎన్నికల కంటే ముందే ఈ యొక్క బిల్లులకు సంబంధించిన ముసాయిదా కావచ్చు, వీటన్నిటిని కూడా రూపొందించి రానున్న 29 ఎన్నికల లోపే జమిలీ ఎన్నికలను అమలు పరిచే పరిస్థితి కనపడుతుంది సార్. రైట్.
రైట్ గోపి, మొత్తంగా అయితే మాత్రం కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పార్లమెంటు సమావేశాల్లోని వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదికను ఇప్పటికే కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దేశవ్యాప్తంగా లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలన్నది జమిలీ బిల్లు లక్ష్యం. జమిలీ ఎన్నికలకు 30కి పైగా పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. కాంగ్రెస్ సహా 15 పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇక్కడ 2/3 మెజారిటీ సాధించాల్సి ఉంటుంది ఈ బిల్. ఇది సాధ్యమేనా? మీకేమనిపిస్తోంది? ఎన్డీఏకు సంబంధించి అంత కెపాసిటీ ఇప్పుడు ఉన్న అంటే అన్ని సీట్లు ఉన్నాయా, అంత మద్దతు ఉందా అనేది నా ప్రశ్న. సో మీకేమనిపిస్తోంది? ఈ బిల్లు పాస్ అయ్యే అవకాశం ఉంటుందా? 2/3 మెజారిటీ, రిమెంబర్, ఇన్ఫ్యాక్ట్ 2/3 మెజారిటీ సాధించాల్సి ఉంది. అంతటి మెజారిటీ సాధించగలదా? సాధిస్తే కనుక అసెంబ్లీలకు సంబంధించి ఎందుకంటే రాష్ట్ర అసెంబ్లీకి సంబంధించి కూడా యాక్సెప్టెన్సీ ఉండాలి. ఇవన్నీ కూడా చాలా డిస్కషన్స్కి వస్తున్నాయి. వీటికి సంబంధించి ఏం జరిగే అవకాశం ఉంది, ఏం జరుగుతుంది అనేది మీకేమనిపిస్తుంది? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.